హే గైస్, జేపీ హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం విఎస్ కోడ్ని ప్రోగ్రామింగ్ కోసం ఎలా సెటప్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. దీని గురించి ఈ మధ్య కాలంలో చాలా కమెంట్స్ వస్తున్నాయి, ప్లస్ టెలిగ్రామ్లో కూడా దీని గురించి అడుగుతున్నారు. సో ఇది ఎంతగానో ఉపయోగపడే వీడియో అందరికీ కూడా. అది పైథాన్ అనే కాదు, ఏ దానికైనా మీరు విఎస్ కోడ్ని యూస్ చేయొచ్చు. ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో దీని వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. చాలా లైట్ వెయిట్ కోడ్. మీకు తెలుసా లేదా, నేను 2016 నుంచి ప్రోగ్రామింగ్ చేస్తూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ యూస్ చేసింది నోట్ ప్యాడ్ అనమాట. ఆఫ్ కోర్స్ మీ అందరూ కూడా అలానే యూస్ చేస్తుంటారు. సో నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉంటుంది. అది కూడా అప్పట్లో అది చాలా బాగుండేది అనమాట, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది. సో తర్వాత సబ్లైమ్ టెక్స్ట్ వచ్చింది. సో అది కూడా నేను యూస్ చేస్తాను. సబ్లైమ్ టెక్స్ట్ తర్వాత ఆటమ్ యూస్ చేస్తాను. ఆటమ్ తర్వాత విఎస్ కోడ్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇన్ని యూస్ చేసిన తర్వాత నేను బెస్ట్గా ప్రిఫర్ చేసింది, అఫ్ కోర్స్ నేను పైథాన్ ఐడి పైచార్మ్ కూడా యూస్ చేశాను. బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట నా దృష్టిలో మాత్రం. సో బెస్ట్గా అనిపించింది మాత్రం విఎస్ కోడ్ అనమాట. చాలా చాలా బెస్ట్ అనిపించింది నాకు. ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ప్లస్ ఎక్స్టెన్షన్స్ కూడా సూపర్ ఉంటాయి అనమాట. సో అంటే బిగినర్స్ అనుకోండి, మీరు కోడ్ రాయడం బెటరు. కొన్ని రోజుల తర్వాత మీరు మంచిగా ప్రాక్టీస్ అయినాక మీరు ఎక్స్టెన్షన్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చెప్తాను చూడండి, దీన్ని ఎలాగా చేయాలని గురించి. సో code.visualstudio.com అని ఇచ్చిన, లేదంటే మీరు గూగుల్లోకి వెళ్ళేసి విఎస్ కోడ్ అని ఇచ్చిన, మీకు ఈ సైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ దీన్ని మీరు విండోస్ అయితే విండోస్లోకి, కోర్స్ మనం విండోస్ యూస్ చేస్తున్నాం కాబట్టి విండోస్కి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇది డౌన్లోడ్ అయ్యాక దీన్ని ఇన్స్టాల్ చేయడం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ అని అడుగుతుంది. సో మీరు ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా చిన్న ఫైల్ అండి ఇది, ఓకేనా. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు విఎస్ కోడ్ అని ఇచ్చారంటే మీకు అది కనిపిస్తుంది ఇట్లాగా. సో దీన్ని ఓపెన్ చేసుకోండి, ఓకేనా. నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక ఇక్కడ గమనించండి, ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక ఫోల్డర్ని డెస్క్టాప్ మీద ఎక్కడో ఒకటి క్రియేట్ చేసుకోండి, లేదంటే ఇది ఫస్ట్ వెల్కమ్ నోట్తో ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ ఫైల్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఓపెన్ ఫోల్డర్ అని కనిపిస్తుంది, లేదంటే ఓపెన్ ఫైల్. మీరు ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్ ఓపెన్ చేయండి, లేదా ఫోల్డర్ ఓపెన్ చేయాలనుకుంటే ఫోల్డర్ ఓపెన్ చేయండి, ఓకేనా. సో అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ ఒక ఫోల్డర్లో ఉన్నాను ఆల్రెడీ, ఓకేనా. దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఒక ఇది ఫస్ట్ ఐకాన్ వచ్చేసి ఫైల్ క్రియేట్ చేయడానికి, ఇది వచ్చేసి ఫోల్డర్ క్రియేట్ చేయడానికి, ఓకేనా. సో అయితే బేసిక్స్ ఇది అంటే ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలి, క్రియేట్ చేయాలి దాని గురించి. సో దీంట్లో మెయిన్ చాలా మంచి విషయం ఏంటంటే మనకి నచ్చిన థీమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కోర్స్ ఆటంలో కూడా ఇలాంటి ఫీచర్ ఉంటుంది, సబ్లైమ్లో కూడా ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎలా సేవ్ చేసుకోవాలి దాని గురించి సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ ఆటో సేవ్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, ఆఫ్టర్ డిలే అని. ఫస్ట్ మీకు డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది ఇది, మీరు దీన్ని ఆఫ్టర్ డిలే అని పెట్టుకున్నాక ఆటో సేవ్ డిలే ఇక్కడ నేను 10 సెకండ్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే నేను కోడ్ రాసిన తర్వాత 10 సెకండ్స్కి ఇది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. 10 సెకండ్స్ తీసుకుంటుంది. సో అలాగే మీ ఫాంట్ సైజ్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇది ఐ థింక్ 14లో ఉంటుంది. మీరు 16 కానీ 18 కానీ పెట్టుకున్నట్లయితే మరింత బాగా కనిపించే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఇదైతే గమనించండి. సో ఈ ఫీచర్ బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి, ఆటో సేవ్, ఓకేనా. సో వన్స్ మీరు సెట్టింగ్స్ సేవ్ చేసుకున్నాక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మీరు అంటే సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకే. సో అది అయిపోయాక సో ఇక్కడ నాకు ఫైల్ ఐకాన్స్ మంచిగా అంటే నేను పైథాన్లో సేవ్ చేస్తే పైథాన్లో కనిపిస్తాయి అనమాట. మీరు అలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫైల్ ఐకాన్ థీమ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి, ఓకేనా. మేబీ మీకు విఎస్ కోడ్ ఉండకపోవచ్చు. సో మీరు మోర్ ఐకాన్స్ కోసం ఇన్స్టాల్ అడిషనల్ ఫైల్ ఐకాన్ థీమ్స్ అని దీన్ని మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ ఐకాన్ మీద ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కానీ సెట్ చేసుకున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ మెటీరియల్ ఐకాన్స్ ఉన్నాయి, విఎస్ కోడ్, గెట్, గ్రేట్ ఐకాన్స్, దీన్ని నేను ప్రెసెంట్ వాడుతున్నాను. సో మీరు ఇట్లాగా దాన్ని చూస్ చేసుకోండి. సో వీటిలో ఏది బెస్ట్ అయితే దాన్ని మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అండ్ దెన్ ఇలాగ మీరు ఫైల్ ఐకాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, పైథాన్ ఫైల్ అయితే పైథాన్ అని కనిపిస్తుంది అనమాట. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఏ ఫైల్ అనేసి, ఓకే. దానికోసం అండ్ దెన్ నెక్స్ట్ సెట్టింగ్స్, థీమ్స్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు కలర్ థీమ్ ఉంది, దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ థీమ్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్లో విఎస్ కోడ్ డార్క్, లైట్ ఇవి రెండు ఉంటాయి. సో మోర్ థీమ్స్ కోసం కొంచెం నేను స్క్రోల్ చేయాలి, ఎందుకంటే నేను మల్టిపుల్ థీమ్స్ని యూస్ చేస్తున్నాను ప్రీవియస్ కూడా. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అడిషనల్ కలర్ థీమ్స్ అనేది మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు థీమ్స్ కేటగిరీ అయితే వస్తాయి.
సో వీటిని మీరు సెట్ చేయండి. సో మీకు నచ్చింది ఏదో తీసుకోండి. ప్రజెంట్ నేను షేడ్స్ ఆఫ్ పర్పుల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో థింక్ ఇదే. సో దీనైతే యూజ్ చేస్తున్నాను. ఓకేనా, సో మీకు నచ్చింది పెట్టుకోండి. ఓకేనా, మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేస్తారంటే మీకు కింద అది ఎట్లాగా కనిపిస్తుందో చూపిస్తుంది అనమాట, ఆ కలర్ ఎట్లా ఉంటుందో. సో దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసుకోండి. ఓకేనా, ఏ దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో. సో ఇది మీకు నచ్చింది అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీరు క్లిక్ చేస్తారంటే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు థీమ్స్ని, ఫైల్ ఐకాన్స్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఫైనల్లీ వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇది వచ్చేసి డీబగ్గింగ్ గురించి అండి. పైథాన్ డీబగ్గింగ్ మీరు దేనైనా కూడా డీబగ్గింగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే స్టార్ట్ డీబగ్గింగ్ అన్నా కూడా ఇది డీబగ్ చేస్తుంది అనమాట. అది పక్కన పెడితే ఇది వచ్చేసి గిట్ గురించి. సో మీరు ఒకవేళ ఈ ఫోల్డర్లో కానీ గిట్ ఇన్స్టాల్ చేస్తుంటే ఎన్ని కమెంట్స్ అంటే ఎన్ని చేంజెస్ వచ్చాయో ఇక్కడ కౌంటింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. అండ్ ఫైనల్లీ ఇక్కడ వచ్చేసి మీరు ఇదంతా తీసేయండి. సో ఇప్పుడు నేను పైథాన్ మీద వర్క్ చేస్తున్నాను. పైథాన్ మీద కావాల్సింది నాకు అంటే నేను కొంచెం బిగినర్ కాదు. ఓకే, నాకు కోడ్ అంతా బాగా అర్థమైపోయింది, నేను రాయగలను అనుకున్నప్పుడు ఊరికే రాస్తూ ఉండడంతో టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్ స్నిప్పెట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ పైథాన్ టైప్ చేశారనుకోండి. ఓకేనా, పైథాన్ టైప్ చేస్తే ఒకవేళ మీరు ఫస్ట్ మనకి ఇది వచ్చేటప్పుడు పైథాన్తో రాదండి, మీరు ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాక అంటే ఏ లాంగ్వేజ్ అయితే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇక్కడ సెట్ చేసినట్లయితే ఇక్కడ అది చూపిస్తుంది అనమాట దాని ఎక్స్టెన్షన్. ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక, ఓకేనా, ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇక్కడ పైథాన్ ఫర్ విఎస్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారంటే అది ఎక్స్టెన్షన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మనం రాసేటప్పుడు అది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట కోడ్ని. ఓకేనా, స్నిప్పెట్స్ అంతా చూపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా, సో ఇవి వీటన్నిటికంటే ఇది కొంచెం బెటర్ అండి, ఇది బాగా వర్క్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను Django యూస్ చేస్తున్నాను అనుకోండి. Djangoలో మీరు గమనించే ఉంటారు, నేను ఎక్కువ లైన్స్ రాయకుండా నేను మోడల్స్లో కానీ లేకపోతే వ్యూస్లో కానీ వెంటనే నాకు అది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో నేను ఇప్పుడు Django కావాలనుకున్నప్పుడు ఫస్ట్ నేను Django దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి ఏదో ఒక స్నిప్పెట్స్ని, ఓకేనా, ఇక్కడ స్నిప్పెట్స్ ఉంది. ఓకే, సో లేదంటే ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి. టెంప్లెట్ లాంగ్వేజ్ కోసం దీన్ని యూస్ చేస్తుంటాను అనమాట. టెంప్లెట్ని అంటే ఫాస్ట్ యూఆర్ఎల్స్ కానీ స్టాటిక్ ఫైల్స్ని క్రియేట్ చేసేటప్పుడు కానీ ఈ టెంప్లెట్స్ కొంచెం బాగా ఉపయోగపడతాయి. మీరు Django స్నిప్పెట్స్ని యూస్ చేసుకున్నా కూడా మీకు ఫాస్ట్గా ఎక్స్టెన్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు నేను జస్ట్ మోడల్ అని టైప్ చేయగానే ఆ మోడల్ కోడ్ అంతా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్లాగా మీరు ఎక్స్టెన్షన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ మీరు జావా స్క్రిప్ట్ అయినవ్వండి, ఇంకేదైనా ఫ్లటర్ కూడా. రీసెంట్గా నేను ఫ్లటర్ కూడా చూస్తున్నాను. సో ఇక్కడ ఫ్లటర్ డాట్ ఉంటుంది. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఆ ఫ్లటర్ ఎక్స్టెన్షన్స్ అవన్నీ కూడా క్రియేట్ అవుతాయి అనమాట. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన స్నిప్పెట్స్ని మీరు జస్ట్ ఇక్కడికి వచ్చేసి సెట్ చేసినట్లయితే మీకు ఆ కోడ్ స్నిప్పెట్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను కరెంట్లీ నేను ఏమేమి యూస్ చేస్తున్నాను ఒకసారి గమనించండి. రీనేమింగ్ ట్యాగ్స్ అంటే ఒక్క ట్యాగ్ నేను అంటే H1 ఇప్పుడు HTMLలో గమనిస్తే మీరు H1 ఓపెన్ ఉంటుంది, H1 క్లోజ్ ఉంటుంది. నేను H1లో H2 అని చేంజ్ చేశాను అనుకోండి, H1 క్లోజింగ్లో కూడా H2 చేంజ్ అయిపోద్ది అన్నమాట దీనివల్ల, ఆటో రీనేమ్ ట్యాగ్ వల్ల. సో డాట్ వచ్చేసి ఫ్లటర్ గురించి ఇది. ఓకేనా, ఫ్లటర్ లాంగ్వేజ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి Django స్నిప్పెట్స్ ఇది, దీన్ని యూస్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు ఇది. అలాగే ఇవన్నీ అవే అనమాట టెంప్లెట్స్. అండ్ దెన్ ఫ్లటర్ ఇక్కడ ఉంది. సో లైనెక్స్ థీమ్స్ ఫర్ విఎస్ కూడా అది ఉంది. లైనెక్స్ లైవ్ సర్వర్ యూస్ చేస్తున్నాను. సో ఇది నా క్లాసెస్ పర్పస్గా నేను చెప్తుంటాను స్టూడెంట్స్కి. అండ్ OneDark Pro కూడా ఇది కూడా థీమ్. ప్రెటియర్ వచ్చేసి HTML కోడ్ ఫాస్ట్గా ప్రింట్ చేయడానికి ఇది యూస్ చేస్తుంటాను ప్రెటియర్. సో ఇది ఒక ఎక్స్టెన్షన్ ఇది కూడా. అండ్ దెన్ పైథాన్ ఫర్ విఎస్ కోడ్, షేడ్స్ ఆఫ్ యూ, ట్యాబ్ 9 అండి. బ్యూటిఫుల్ ఎక్స్టెన్షన్ అని చెప్పాలి దీని గురించి. అయితే ఇది ఇప్పుడు వరకు ఉన్న ఎక్స్టెన్షన్ అన్నీ కూడా మనకి మామూలుగా ఇక్కడ ఉన్న కోడ్ గురించి మాత్రమే చెప్తాయన్నమాట. అంటే ఇంపోర్ట్ అంటే ఓఎస్ లేకపోతే కీబోర్డ్ డాట్ అంటే కీబోర్డ్లోని మెథడ్స్ అన్నీ చెప్తాయన్నమాట. బట్ ఇదొక్కటి మాత్రం ట్యాబ్ 9 మాత్రం మనం రాసే సెంటెన్స్ని కూడా గుర్తుపెట్టుకుంటుందండి. ఇది సూపర్, అసలు ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నాకు ఎక్కడ దొరికిందంటే నేను యూట్యూబ్ యాడ్స్లో చూసాను అనమాట. మన ఛానల్లో కూడా వస్తుంటాయి కదా యాడ్స్. సో ఆ వీడియో యాడ్స్లో ఇది నాకు కనిపించింది అనమాట. అప్పటి వరకు నాకు తెలియదు ఇది ఉందని. సో అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని క్లిక్ చేసి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఈ ట్యాబ్ 9 అయితే నాకు కనిపించింది. సో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, ట్రై చేశాను. ఇప్పుడు కూడా మీరు గమనిస్తూనే ఉంటారు, నేను హలో వరల్డ్ అని లేదా వాట్స్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు నెక్స్ట్ లైన్లో నాకు వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అని, అంటే నాకు ఈమెయిల్ అనే వేరియబుల్ ఉంటే వాట్ ఈజ్ యువర్ ఈమెయిల్ అని అదే అడుగుతుంది అనమాట. నేను దీని ద్వారా నేను చాలా టైం అయితే రెడ్యూస్ చేస్తూ ఉంటాను కోడింగ్లో.
ఓకేనా, దీన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఐకాన్ ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్గా ఐకాన్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో ఏ ఫైల్కి ఆ ఐకాన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి ఫైల్స్ని. ఓకేనా, సో విఎస్ కోడ్ చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు కూడా దీన్నే రికమెండ్ చేస్తాను, నేను యూస్ చేస్తున్నాను, ప్లస్ నా స్టూడెంట్స్ కూడా దీన్నే రికమెండ్ చేస్తాను. సో మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు కూడా ఇదే రికమెండ్ చేస్తున్నాను. సో వీలైతే దీన్ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే మీ అదర్ ఎడిటర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, దీని గురించి ఇంకా కమెంట్ చేయండి, మన వీడియోస్ని మిగతా వాళ్ళతో కూడా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.